ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మా తండ్రి, మా దేవ, గతించిన కాలమంతా మమ్మలను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమిల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన మాటలను మరొకసారి మేమందరము కూడా విని మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవటానికి, మా విశ్వాస జీవితాన్ని పెంపొందించుకుని మీ యందు భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య శక్తి కలిగి మేమందరము కూడా నడుచుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి నాయన. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేవారంగా ఉండకుండా విన్న మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఈ లోకంలో ఎంతకాలం అయితే బ్రతకాలని మీ గ్రంథంలో రాసుకున్నారో అంతకాలము కూడా ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ, మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, విత్తబడుచున్న వాక్యాన్ని దృష్టిలో ఎత్తుకుని పోకుండా మా అందరి హృదయాలలో 30 60 100 ఫలించడానికి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంతా క్షేమంగా ఉన్నారండి? సంతోషం. ఈరోజు ఒక మంచి సందర్భాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం పేరు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమిస్తున్నావా. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమిస్తున్నావా అనే అంశమును ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ప్రియులారా, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమిస్తున్నావా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవులలో ఒకరినొకరు ప్రేమించుకునే పరిస్థితి ఉందా అని మనం ఆలోచించగలిగితే ఒకరినొకరు ప్రేమించే పరిస్థితి క్రైస్తవ సమాజంలో కరువైపోతూ ఉంది. పిల్లలు, ఇదివరకు ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు ఇప్పుడు ఉన్నాయా అంటే ఉన్నాయండి? ఇప్పుడు లేవు. ప్రేమ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. ప్రేమ అనేది రోజు రోజుకి చల్లారిపోతుంది. ప్రేమ అనేది రోజు రోజుకి కరువైపోతుంది. ఎందుకు ఇలా మారిపోతున్నారని ఆలోచించగలిగితే దేవుడు చెప్పిన మాటను నేను అనుసరించాలనే ఆలోచన మానవునికి లేకపోవటం వలన ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించలేకపోతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అవసరమైతే ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తూ ఉంటారు. ఏమన్నా అవసరమైనప్పుడు ఎలా ఉంటాడు మనిషి? ఎక్కడ లేని ప్రేమ వలకబోస్తూ ఉంటాడు. అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు. కాబట్టి అవసరాన్ని బట్టి ప్రేమిస్తున్నారే తప్ప, అవకాశాన్ని బట్టి ప్రేమిస్తున్నారే తప్ప, దేవుడు చెప్పిన మాటను బట్టి ప్రేమించేవారు, దేవుడు చెప్పిన మాటను పాటించి ప్రేమించేవారు ఈరోజు క్రైస్తవ సమాజంలో కరువైపోతూ ఉన్నారు పిల్లలు. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అని దేవుడు క్రీస్తుకు పూర్వం తెలియజేశాడు, అలాగే క్రీస్తు శకం కూడా తెలియజేశాడు. కానీ ఈరోజు ప్రేమ అనేది రోజు రోజుకు కరువైపోతుంది. హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. ప్రేమ అనేది ఒకరి పట్ల ఒకరు చూపించలేకపోతున్నారు. అందుకే సహోదర ప్రేమ అనేది సమాజంలో కరువైపోతూ ఉంది. ప్రియులారా, 2000 సంవత్సరాల క్రితం ధర్మశాస్త్రోపదేశకుడు ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు వచ్చి ఆయనను శోధిస్తూ అడుగుతున్నటువంటి మాట ఒకసారి మనం చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడండి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలని
ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 25వ వచనం నుంచి, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను. ఎవరు వచ్చారట యేసుక్రీస్తు వారి దగ్గరికి? ధర్మశాస్త్రోపదేశకుడు అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు అంటే ఒక దైవ సేవకుడు, ఒక దైవజనుడు, ఒక సువార్థికుడు. ఏమండి? ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ఒక ఉపదేశకుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చెయ్యాలి అని తెలియక అడుగుతున్నాడా, తెలిసి అడుగుతున్నాడా? ఏమండి? తెలుసు అతనికి, కానీ యేసుక్రీస్తు వారిని శోధిస్తూ అడుగుతున్నాడంట. అంటే ఈయన ఏం చెబుతాడు అసలు? ఏమంటే చాలామంది క్రైస్తవ్యంలో కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. తెలియక అడిగేవారు కొందరైతే, తెలిసి అడిగేవారు మరికొందరు. తెలియక అడిగిన వారు తెలియక తెలుసుకుందామని అడుగుతారు. తెలుసుండి అడిగేవారు ఎందుకు అడుగుతారు? శోధిస్తూ అడుగుతారు. అసలు ఈయన చెప్పగలడా లేదా, ఈయనకి తెలుసా తెలీదా అని శోధించడానికి అడిగేవారు ఉంటారు. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తాడు కదా, ధర్మశాస్త్రంలో ఏముందో ఇతనికి తెలీదా? నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలో ఇతనికి తెలీదండి? తెలుసు. అయినా సరే యేసుక్రీస్తు వారు ఏం చెబుతారా అని ఆయన శోధిస్తూ అడుగుతున్నాడంట. అప్పుడు ఏం చెప్పాడు చూడండి ఆయన. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అడుగగా. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభులు వారిని శోధించటమే పనిగా పెట్టుకున్నారు మొదటి శతాబ్దంలో చాలామంది. ఏమండి? యేసుక్రీస్తు వారిని ధర్మశాస్త్రోపదేశకులు శోధించారు, ఆనాటి పరిసయ్యులు శోధించారు, శాస్త్రులు శోధించారు, ఆనాటి యూదులలో అనేక మంది శోధించారు. పరిసయ్యులు ఎక్కువగా శోధించేవారు ఆయన. ఒకసారి ఆయన ఏ విధంగా శోధించేవారో ఒకసారి మనం చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త, మార్కు సువార్త 8వ అధ్యాయం, మార్కు గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. మార్కు గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఎవరు వచ్చారట యేసుక్రీస్తు వారి దగ్గరికి? పరిసయ్యులు వచ్చారట. పరిసయ్యులు వచ్చి ఏమంటున్నారు? ఆయనను శోధించుచు. ఏమండి? పరిసయ్యులు సద్దుకయ్యులు తెలుసు కదా మీకు, వీళ్ళందరూ ఇశ్రాయేలీలే. అయితే పరిసయ్యులు అనే తెగవారు వచ్చి ఆయన శోధిస్తూ అడుగుతున్నారట, ఆకాశం నుండి మాకు ఒక సూచక్రియ చూపించమని ఆయనతో తర్కిస్తున్నారట, వాదిస్తున్నారనమాట. ఏం చెప్తాడు ఈయన? ఏమండి? ఏం చెబుతాడు, ఏం చేస్తాడు అని ఆయన శోధించటమే పనిగా పెట్టుకున్నారు మొదటి శతాబ్దంలో. ఒక పక్కన అపవాదిగాడు శోధిస్తున్నాడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ కొండ మీద నుంచి దూకు అని చెప్పి ఓ పక్క నుంచి సాతానుగాడు శోధిస్తున్నాడు, ఓ పక్క నుంచి పరిసయ్యులు శోధిస్తున్నారు, ఓ పక్క నుంచి యూదులు శోధిస్తున్నారు. ఇలా మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారిని ఎంతోమంది ఎన్నో రకాలుగా శోధించారు. ఇదిగో పరిసయ్యులు వచ్చి ఆకాశం నుండి ఒక సూచక్రియ మాకు చూపించు అని శోధిస్తున్నారు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి వాడు కూడా నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పి ధర్మశాస్త్రోపదేశకుడు కూడా శోధిస్తున్నాడు. ఇదే పరిసయ్యులు మరలా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి మరొకసారి శోధించారు. అది కూడా చూద్దాం ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయం 15వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయం 15వ వచనం నుంచి, అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని. ఎవరట వీళ్ళు? పరిసయ్యులు. ఏమండి?
మాటలలో చిక్కుపరచవలనని. అసలు మనం అడిగిన దానికి ఈయన సమాధానం ఎలా చెబుతాడు? ధర్మశాస్త్రాన్ని బట్టి చెబుతాడా, లేకపోతే సొంత ఆలోచనలతో సొంత జ్ఞానాన్ని ఏమన్నా జోడించి చెబుతాడా అని మాటలలో చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు, బోధకుడా నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోహమాటము లేని వాడవనియు ఎరుగుదుము. ఏమంటున్నారు? ఓ పక్కనే పొగుడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు, ఓ పక్కనే మాటల్లో చిక్కుపరచాలని చూస్తున్నారు. ఏమంటున్నారు చూడండి, బోధకుడా నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు. ఏమండి, యేసుక్రీస్తు వారిని ఏమంటున్నారు వీళ్ళు? బోధకుడా నీవు సత్యవంతుడు అయి ఉండి, నువ్వు సత్యవంతుడు, నువ్వు దేవుని మార్గాన్ని ఎలా బోధిస్తున్నావు? సత్యముగా బోధిస్తున్నావు అనియు. నువ్వు ఎవరిని లక్ష్య పెట్టని వాడవనియు మొహమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నువ్వు సత్యాన్ని సత్యంగా బోధిస్తావు, నువ్వు మొహమాటం చూడవు, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవని మేము ఎరుగుదుము అని చెప్పి, నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదిహులతో కూడా తమ శిష్యులలో ఆయన యొద్దకు పంపిరి. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? కైసరు ఎవరు? రాజుగారు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాకు చెప్పు అని చెప్పి హేరోదీయులలో కొంతమందిని, శిష్యులలో కొంతమందిని పంపించారంట ఆయన దగ్గర. ఏం చెబుతాడు? మాటలలో చిక్కుపరచాలి ఇన్ని అని శోధించడానికి పంపించారట. కింద చెప్తున్నాడు చూడండి యేసుక్రీస్తు వారు. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు? చూసారా, ఎవరు వీళ్ళు? పరిసయ్యులు, వేషధారులు వీళ్ళు. నన్ను ఎందుకు శోధించుచున్నారు అంటే యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నారనమాట? శోధిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వేషధారులారా మీరు ఎందుకు నన్ను శోధించుచున్నారు? పన్ను రోగ ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా, వారు కైసరవనిరి. ఒక పన్ను రోగ ఒకటి చూపించండి నాకు అన్నాడు ఆయన. దీని మీద పై వ్రాత ఎవరిది? దీని మీద ఉన్నటువంటి ఈ రూపం ఎవరిది? దాని మీద ఉన్న పై వ్రాత ఎవరిది అని చెప్పి అడిగినప్పుడు ఏమి చెప్పారు వాళ్ళు? కైసరివి. ఇవన్నీ కూడా రూపం కైసరిది, దాని మీద ఉన్న వ్రాత కైసరిది అని చెప్పినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి. అందుకు ఆయన అలాగైతే కైసరివి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. కైసరివి కైసరికి చెల్లించండి, దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి చెల్లించండి అని చెప్పాడు ఆయన. కైసరికి పన్ను కట్టాలి కదా, కైసరికి ఇవ్వండి రాజుగారికి, దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇచ్చేయండి అని చెప్పాడు అనమాట. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనని విడిచి వెళ్ళిపోయి. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆశ్చర్యపోయారంట వాళ్ళు. అంటే ఆయన నోటి వెంట ఇలాంటి సమాధానం వస్తుందని వాళ్ళు ఊహించుంటారు అనమాట. ఏదో చెప్పేస్తాడు, తప్పు పట్టుకుందాం అని కొంతమంది హేరోదీయులను, కొంతమంది శిష్యులను పంపించారట. ఎందుకు? శోధించటానికి. అందుకే వేషధారులారా నన్ను ఎందుకు మీరు శోధిస్తున్నారు అని అడిగాడు. వేషధారులారా మీరు నన్ను ఎందుకు శోధిస్తున్నారు? కైసరుకి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని చెప్పేసరికి ఆశ్చర్యపోయి ఒక్కడు కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడంట. అంటే మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని శోధించటానికి ఎన్నో ప్రశ్నలు అడిగేవారు. కనుక ధర్మశాస్త్రోపదేశకుడు కూడా వచ్చి నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని శోధిస్తూ అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి. లోక సువార్త 10వ అధ్యాయం 26 వచనం. లోకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 26. అందుకు ఆయన ధర్మశాస్త్రమందేమి రాయబడి ఉన్నది
నువ్వేమి చదువుచున్నావని అతనిని అడుగగా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ధర్మశాస్త్రం ఏమని వ్రాయబడి ఉందో నువ్వు ఎప్పుడు చదవలేదా అని యేసుక్రీస్తు వారు అడిగారు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా నువ్వు, ధర్మశాస్త్రం నీ దగ్గర ఉంది కదా, మరి అందులో ఏమని వ్రాయబడి ఉంది? నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏమని వ్రాయబడి ఉంది అని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులు వారు అడిగారో వెంటనే ఆయన ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్ర ఉపదేశకుడు అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదు అని అతనితో చెప్పాను. నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చావు, నువ్వు సరిగానే చెప్పావు. కాబట్టి నువ్వు వెళ్ళి దేవుణ్ణి అలా ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని కూడా ప్రేమించు, నువ్వు నిత్య జీవానికి వెళతావని యేసుక్రీస్తు వారు చెప్పారు. ధర్మశాస్త్రంలో రెండు ముఖ్యమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటవి? ఒకటి, తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి. రెండు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఎప్పుడైతే ధర్మశాస్త్రోపదేశకుడు ఈ రెండు విషయాలు చెప్పాడో, అయితే నువ్వు వెళ్ళి అలాగా చెయ్యి, నువ్వు నిత్య జీవానికి వెళ్తావు, నువ్వు జీవిస్తావు అని చెప్పి యేసుక్రీస్తు వారు తెలియజేశారు. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. ఏమండి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు, ఒక ప్రశ్న అడిగాడు, ఆ ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాడు. అంతటితో ఆగకుండా ఇంకా ఏం చేస్తున్నాడు? తాను నీతిమంతుడు అనిపించుకోవాలని ఇంకా ఏం అడుగుతున్నాడు? ఏమండి, నీతిమంతుడు అని అనిపించుకోవడం కోసం నా పొరుగువాడు ఎవడు అని అడుగుతున్నాడు. ఏమండి, నీతిమంతుడు అనిపించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప నీతిమంతులుగా బ్రతకట్లేదు. ఈరోజు కూడా చాలామంది ఉన్నారు, నీతిమంతులుగా పైకి కనబడాలనుకుంటున్నారు, నీతిమంతులుగా చలామణి అవ్వాలనుకుంటున్నారు తప్ప నీతిమంతులుగా బ్రతికేవారు కనబట్టలేదు పిల్లలు. ఏమండి, నీతిమంతులు అనిపించుకోవటం వేరు, నీతిగా బ్రతకటం వేరు. ఏమండి, నీతిమంతులు అనిపించుకోవటం వేరు, నీతిమంతులుగా బ్రతకటం వేరు. మొదటి శతాబ్దంలో ఈ పరిసయ్యులు నీతిమంతులుగా కనపరుచుకోవాలనుకునేవారు చాలా సందర్భాలలో. ఒకసారి చూద్దాం. ఇదే లోక సువార్త 16వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూడండి. లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 15. ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులమని అనిపించుకొని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట యేసుక్రీస్తు వారు? పరిసయ్యులతో. పైన చదవండి, 14వ వచనం అందరూ చూడాలి. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలని విని ఆయనను అపహసించుచుండగా, అపహసించేవాడు ఒకడు, శోధించేవాడు ఒకడు, ఏమండి ఆయన్ని శ్రమ పెట్టాలనుకునేవాడు ఒకడు, చంపాలనుకునేవాడు ఒకడు. మొదటి శతాబ్దంలో ఎన్నో రకాలుగా యేసుక్రీస్తు వారిని శోధించారు, ఇబ్బంది పెట్టేవారు. అపహసిస్తున్నారట ఎవరు? పరిసయ్యులు. అపహసించుచుండగా ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు కానీ, ఎవరి ఎదుట మనుషులు ఏమని అనుకుంటున్నారంటే వీళ్ళు నీతిమంతులుగా? మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకోవాలనుకుంటున్నారట. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకోకూడదు మనం. ఏమండి, ఎవరి దగ్గర నీతిమంతులు అనిపించుకోవాలి? పరలోకంలో మన కన్న తండ్రి ఉన్నాడు ఒక ఆయన, దేవుని దగ్గర నీతిమంతులుగా మనం కనబరుచుకోవాలి తప్ప మనుషుల దగ్గర నీతిమంతులుగా కనబరుచుకుంటే ఎంత, కనబరుచుకోకపోతే ఎంత చెప్పండి? మనుషులు ఏమన్నా మనకి నిత్య జీవాన్ని ఇస్తారా? మనుషుల ద్వారా మనం ఏమన్నా నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవానికి వెళ్తామా? లేదు కదా. మనుషుల ద్వారా నీతిమంతులుగా తీర్చబడతామండి మనం? లేదు. మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి
ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ నీతిమంతులుగా తీర్చబడాలంటే ఎవరి ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం వాక్య పఠనం చేసుకున్నాం కదా. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 38, 39 వచనాలు చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 38, 39. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడిననియు. ఎవరి ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం? యేసుక్రీస్తు వారి ద్వారానే. ధర్మశాస్త్రం వలన కూడా నీతిమంతులుగా తీర్చబడం. కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతామనే సంగతి గ్రహించకుండా ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? నీతిమంతుడిగా తను తాను కనపరుచుకోవాలని నా పొరుగువాడు ఎవడు అని అడుగుతున్నాడు. ఏమండి? యేసుక్రీస్తు వారి ద్వారానే నీతిమంతులుగా తీర్చబడాలి, యేసుక్రీస్తు వారి ద్వారానే నిత్య జీవానికి వెళ్ళాలి. కానీ ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నీతిమంతుడిగా కనపరుచుకోవడం కోసం నా పొరుగువాడు ఎవడు అని అడుగుతున్నాడు. పరిసయ్యులలో కొంతమంది వచ్చి ఏమంటున్నారు? ఆయన అపహసిస్తూ వాళ్ళు నీతిమంతులుగా కనపరుచుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచంలో ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఎవరి ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు? యేసుక్రీస్తు వారి ద్వారానే. యేసుక్రీస్తు వారి ద్వారానే నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవానికి వెళ్తాం. ప్రపంచంలో ఇంకా వేరే ఆప్షన్ అనేది లేదు, వేరే ఛాన్స్ లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నా పొరుగువాడు ఎవడు అని అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయం వచనం చెప్పండి. 30వ వచనం చూడండి అందరూ. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఒక మనుష్యుడు ఎక్కడి నుంచి వెళుతున్నాడు? యెరూషలేము నుంచి వెళుతున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడు? యెరికో పట్టణానికి వెళుతున్నాడు. యెరికో తెలుసు కదా మీకు, మొన్న ఒకసారి చెప్పుకున్నాం మనం. యెరికో పట్టణానికి ఎవడైతే పునాది వేస్తాడో అని జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. దాని గౌనులు ఎవడైతే నిలబెడతాడో వాని కనిష్ట కుమారుడు చనిపోతాడని మనం ఒకసారి చెప్పుకున్నాం కదా. ఆ యెరికో పట్టణానికి వెళ్తున్నాడట. యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు అనమాట. అంటే యెరూషలేములో ఎవరుంటారు? యూదులు ఉంటారు, ఇశ్రాయేలీలు ఉంటారు. ఏమండి? అంటే యెరూషలేము నుంచి వెళ్తున్నాడు అంటే ఇతను ఎవరై ఉండొచ్చు? యూదుడై ఉండొచ్చు. యెరికో పట్టణానికి వెళ్తున్నాడు, దొంగల చేతిలో చిక్కాడు. అతని దగ్గర ఉన్నది అంతా దోచుకున్నారు, వస్త్రాలు కూడా లాగేసుకున్నారు. అతన్ని కొట్టి కొన ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారట. కొన ప్రాణంతో ఉన్నాడు, ఇంకా ఊపిరి ఆగిపోయే స్థితిలో ఉన్నాడు, ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుడు తటస్థించాను. అతన్ని చూచి పక్కగా పోయాను. ఏమండి? ఎవరు వెళ్తున్నారట అటుగా? ఒక యాజకుడు. ఏమండి? ఒక యాజకుడు యెరూషలేము నుంచి వెళ్తున్నాడు. వెళుతూ ఎవరిని చూశాడు? రోడ్డు పక్కన పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూశాడు. చూసి అయ్యో పాపం అని జాలి పడలేదు, అయ్యో పాపం అని సహాయం చేయలేదు. పక్క నుంచి వెళ్ళిపోయాడంట. మనకెందుకులే అని. ఏమండి? పక్క నుంచి వెళ్ళిపోయాడంటండి. ప్రియమైన దేవుని పిల్లలారా, యాజకుడు అంటే అర్థం ఏంటి? యాజకత్వం చేసేవాడు. ఏమండి? యాజకత్వం చేసేవాడికి ధర్మశాస్త్రం తెలీదా? ధర్మశాస్త్రంలో నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలనే ఆజ్ఞ ఉందనే సంగతి తెలీదా? తెలుసు. అయినా సరే మనకెందుకులే అనుకుని పక్క నుంచి వెళ్ళిపోయాడంట యాజకుడు. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు చూడండి. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. ఇంకొకడు వచ్చాడు. ఎవరైనా? లేవీయుడు. ఇతను లేవీయుడు అంటే వీళ్ళు కూడా దేవుని సేవ చేసేవారు లేవీయులు. ఏమండి? యాజకులు దేవుని సేవ చేసేవారు, లేవీయులు కూడా దేవుని సేవ చేసేవారు. ఈ లేవీయుడు కూడా ఏం చేశాడట? అయ్యో పాపం, ఎవరో పాపం పడిపోయాడు, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు, సహాయం చేద్దాం, సహకారం అందిద్దాం అనుకున్నాడా? అనుకోలేదు. ఏం చేశాడు?
పక్క నుంచి వెళ్ళిపోయాడంట. మరి ఇతనికి తెలియదా ధర్మశాస్త్రం? ఇతనికి తెలియదా నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించాలని? తెలుసు. తెలిసినా సరే నాకెందుకులే అని చెప్పి పక్క నుంచి వెళ్ళిపోయాడట. మూడో ఆయన వచ్చాడు చూడండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. ఎవరొచ్చారు? మూడో వ్యక్తి సమరయుడు వచ్చాడంట. ఏమండి? సమరయుడు అంటే ఎవరు? ఇతనేమి యూదుడు కాదు, ఇశ్రాయేలుడు కాదు, ఇతను ఒక అన్యుడు. అర్థమవుతుందా? ఇతనికి ధర్మశాస్త్రం తెలియదు, ధర్మశాస్త్రంలో ఏముందో తెలీదు. ఏమండి? ఇతను ఒక అన్యుడైనటువంటి వ్యక్తి వచ్చి చూసి ఏం చేశాడట? ఏమండి? జాలి పడ్డాడట. ఎవరికి ఉండాలి జాలి, దయ, కరుణ? ఎవరికి ఉండాలి? ధర్మశాస్త్రం కలిగినటువంటి యూదులకు ఉండాలి, ఇశ్రాయేలీలకు ఉండాలి. కానీ వాళ్ళకి జాలి, దయ, కరుణ అనే లక్షణాలు లేవు. చూడండి, యాజకుడు వచ్చాడు, చూశాడు, పక్క నుంచి వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, చూశాడు, పక్క నుంచి వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు వచ్చాడు. అతనికి దేవుడు గురించి తెలియదు, ధర్మశాస్త్రం గురించి తెలియదు. అతను ఒక అన్యుడు. ఏమండి? అన్యుడు వచ్చి జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద, అప్పట్లో మరి ఏ వాహనం ఉందో ఏంటో తెలీదు. ఇప్పట్లో 2000 సంవత్సరాల క్రితం కదా. ఏమండి? ఇప్పట్లాగా అప్పట్లో ఏ విధమైన వాహనాలు లేవు. మరి ఏ వాహనం మీద ఎక్కించుకున్నాడు? ఎక్కించుకుని ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి, పూటకోళ్ళవానంటే అర్థం ఏంటి? ఏ పూటగా పూట కూలి తీసుకుని ఎవరినైనా అప్పగిస్తే అతని బాగోగులు చూసుకునేవారినే పూటకోళ్ళవారు అనేవారు అనమాట. అర్థమైందా? పూటకోళ్ళవాడు అంటే ఏ పూటగా పూట కూలి తీసుకుంటాడు అనమాట. ఒక వ్యక్తిని మనం అప్పగించి, ఈ వ్యక్తిని కొంచెం జాగ్రత్తగా చూడండి, నేను మరలా వచ్చి తీసుకెళ్తానంటే మరలా వచ్చే వరకు అతని బాధ్యత తీసుకునేవారు అనమాట. అలాంటి పూటకోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళిపోయి అతన్ని పరామర్శించి ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి. పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము, నీకు ఇంకా ఏమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ విషయం గమనించాలి. మరునాడు అతడు అనే పదం చూడండి. మరునాడు అతడు అంటే ఆ రాత్రి అంతా అక్కడే ఉండిపోయి ఉండొచ్చు ఇతను. ఎవరు? సమరయుడు. పూటకోళ్ళవాని ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ అప్పగించి వెళ్ళిపోలేదు. ఏమండి? ఏం చేశాడు అనమాట? మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము, అంటే ఇతను జాగ్రత్తగా చూసుకో, ఇంకా ఏమైనా ఒకవేళ నువ్వు ఖర్చు పెడితే నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం బాగా ఆలోచించగలిగితే ఇతను ఒక ఇశ్రాయేలీయుడు కాదు, యూదుడు కాదు, ఇతనికి ధర్మశాస్త్రం తెలీదు. అయినా సరే అతన్ని చూశాడట, జాలిపడ్డాడట, దగ్గరకు పోయాడట. అలాగే నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయాలు కడిగాడట. అలాగే తన వాహనం మీద ఎక్కించుకున్నాడట. పూటకోళ్ళవారింటికి తీసుకువెళ్ళాడట. అందరితో అక్కడ విడిచిపెట్టేయకుండా ఆ రాత్రికి అక్కడే ఉండి మరునాడు మళ్ళీ 2 దేనారాలు అతనికి ఇచ్చి ఏం చేస్తున్నాడు? ఏమండి? ఇతను పరామర్శించుము, నేను మరలా వచ్చినప్పుడు నువ్వు ఇంకా ఏమైనా ఖర్చు పెడితే నీకు అది ఇస్తాను అని చెప్పి తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, 2000 సంవత్సరాల క్రితం 2 దేనారాలు అంటే నిజంగా చాలా ఎక్కువై ఉంటుందండి. ఎందుకంటే ఒక దేనారం ₹1 అని రాయబడింది కింద పుట్టినోట్లో. ఏమండి? 2000 సంవత్సరాల క్రితం ₹2 అంటే ఎంత అయి ఉండొచ్చు? చాలా ఎక్కువ మొత్తం అయి ఉండొచ్చు. ఏమండి? మన చిన్నతనంలో 5 పైసలు 10 పైసలు పెద్ద గొప్ప, మనకి 20 పైసలు 50 పైసలు పావల ఇలాంటివి ఉండి కదా. 2000 సంవత్సరాల క్రితం ₹2 అంటే చాలా ఎక్కువై ఉండొచ్చు. ఏమండి?
₹2 ఇచ్చి, ఇదిగో ఇతను పరామర్శించము, నేను మరలా వస్తాను, ఇంకా ఏమైనా ఖర్చు పెడితే నేను మరలా వచ్చినప్పుడు నీకు దాన్ని ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఏమండి, సమరయుడు అంటే అర్థం ఏంటో తెలుసండి? అన్యుడు. ఈ సమరయులు యూదులు కలిసి భోంచేయరు. వీళ్ళు సమరయులు అంటే యూదులకు అసలు ఇష్టం ఉండదు. ఒకసారి చూస్తారా? యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 9. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. యూదులు సమరయులతో ఏం చేయరు? స్నేహం చేయరట, సాంగత్యం చేయరు. ఎందుకంటే యూదులకి సమరయులంటే ఇష్టం ఉండదు, సమరయులంటే పడదు వీళ్ళకి. వాళ్ళతో స్నేహం చేయరు, వాళ్ళతో సాంగత్యం చేయరు, వాళ్ళతో కలిసి భోజనం చేయరు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి సమరయుడు ఇప్పుడు ఎవరిని రక్షించడానికి వచ్చాడు? ఒక యూదుని రక్షించడానికి వచ్చాడు. వచ్చి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకువెళ్ళి అతను అప్పగించి, ఇదిగో నీకు ఇంకా ఏమైనా ఖర్చు అయితే నేను మరలా వచ్చినప్పుడు ఇస్తాను, ఈ 2 దేనారాలు ఉంచు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఈ ధర్మశాస్త్రోపదేశకుని ఏమడుగుతున్నారు చూడండి. లోకాసువార్త 10వ అధ్యాయంలో, లోకాసువార్త 10వ అధ్యాయము, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా, అందరూ చూడాలి, 36 వచనం అందరూ చూడాలి. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా. ముగ్గురు వచ్చారు కదా, ముగ్గురులో ఎవడు పొరుగువాడు అని అడిగినప్పుడు అతను ఏం సమాధానం చెప్తున్నాడు చూడండి. అతని మీద జాలి పడిన వాడే అనెను. ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడు అతనికి? దొంగల చేతిలో చిక్కిన వాడికి అని అడిగాడు. అడిగినప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఏం చెప్తున్నాడు? అతని మీద జాలి పడిన వాడే పొరుగువాడు అంటున్నాడు. జాలి పడిన వాడు పొరుగువాడు ఎలాగవుతాడు? ఏమండి, జాలి పడినవాడు యాజకుడు కాదు, జాలి పడినవాడు లేవీయుడు కాదు, జాలి పడినవాడు యూదుడు కాదు. జాలి పడినవాడు ఎవరు? సమరయుడు. అంటే యూదులకి సమరయులకి సంబంధం లేదు. కనుక అతని మీద జాలి పడినవాడే పొరుగువాడు అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక ఇక్కడ మనం బాగా ఆలోచించగలిగితే సంబంధం లేని వ్యక్తి వచ్చి సహాయం చేస్తున్నాడు ఇక్కడ. ఏమండి, అసలు సంబంధం లేని వ్యక్తి వచ్చి ప్రేమిస్తున్నాడు ఇక్కడ. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించాలి అనే ఆజ్ఞ కలిగిన వాడు ప్రేమించట్లేదు ఇక్కడ. ఏ ఆజ్ఞలు లేనివాడు, ధర్మశాస్త్రం లేనివాడు వచ్చి ప్రేమిస్తున్నాడు. అందుకే ఈ ముగ్గురులో ఆ దొంగల చేతిలో చిక్కినవాడు దొంగల చేతిలో చిక్కిన వానికి ఏమవుతాడు అంటే ఏం చెప్పాడు? ఏమండి, ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడు ఆ దొంగల చేతిలో చిక్కిన వాడికంటే అతని మీద జాలి పడిన వాడే అన్నాడు. నిజంగా పొరుగువాడే అతనికి వీళ్ళకి సంబంధం లేదు. సంబంధం ఉన్నవాడు పక్క నుంచి వెళ్ళిపోయాడు, సంబంధం లేనివాడు వచ్చి అతన్ని ప్రేమించాడు. అందుకే కింద ఇంకో మంచి మాట చెప్పాడు చూడండి. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. నువ్వు కూడా వెళ్ళి ఏం చేయాలి? నువ్వు కూడా వెళ్ళి ఆ సమరయుడు ఎలాగైతే ప్రేమించాడో, సమరయుడు ఎలాగైతే సహోదర ప్రేమను చూపించాడో నువ్వు కూడా అలాగా చెయ్యి, అప్పుడు నువ్వు నిత్య జీవానికి వెళతావని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక మనం అందరము కూడా సహోదరుల్ని ఏం చేయాలి? ప్రేమించాలి, సహోదర ప్రేమ చూపించాలి. ఇలా పక్క నుంచి మనకెందుకులే అని, ఏమండి ఎవరో ఒకరు సహాయం చేస్తారులే అని పక్క నుంచి సైడ్ అయిపోవటం కాదు, పక్క నుంచి వెళ్ళిపోవటం కాదు. మన వంతు మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. మన పట్ల దేవుడు చూపించిన ప్రేమను మన సహోదరు పట్ల చూపించాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, నిత్య జీవానికి వెళ్ళాలంటే మన సహోదరుల్ని ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించాలి అని చెప్పి ఒక ఆజ్ఞ మనకు దేవుడు ఇచ్చాడు. కనుక మనం అందరము కూడా సహోదరుని ప్రేమించేవారుగా
ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రోమపత్రిక 8వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లలు. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. పొరుగువానిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు. ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేస్తూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెనను వాక్యములో సంక్షిప్తముగా ఇమిడి ఉన్నవి. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఏమండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని దేవుడు చెబుతుంటే ఈరోజు ఆ ప్రేమే లేకుండా అయిపోయింది. ఈరోజు ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితుల్లో ఉన్నారు, ఒకరినొకరు దూషించుకునే పరిస్థితుల్లో ఉన్నారు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకునే పరిస్థితుల్లో ఉన్నారు, ఒకరినొకరు ప్రేమించే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం పొరుగు వారిని ఏం చేయాలట? ప్రేమించాలి అని చెప్పి కింద ఇంకో మంచి మాట చెప్పాడు చూడండి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక, ప్రేమ పొరుగువానికి ఏం చేయదు? కీడు చేయదు కనుక ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. ప్రేమ కలిగి ఉండటం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి మనందరం కూడా. ఈ ప్రేమ కలిగి లేనప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారము కాము. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను అనే వాక్యాన్ని చదివేసుకుని విడిచిపెట్టేయడం కాదు, అది చేతల్లో చూపించాలి, క్రియల్లో చూపించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఆపదలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆదుకోవాలి. పరిస్థితులు బాగోలేనప్పుడు ఏం చేయాలి? మన వంతు మన సహాయాన్ని సహకారాన్ని అందించాలి. అది ప్రేమించడం అంటే. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక మనం ఎదుటివారిని ప్రేమిస్తున్నామా? అయితే ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాం. కనుక మనం ఎప్పుడు కూడా ఎదుటివారికి కీడు చేయటం కాదు, ఎదుటివారికి మేలు చేయాలి. మేలు చేసి దేవుడు మన పట్ల చూపించినటువంటి ఆ ప్రేమను మన సహోదరుల పట్ల కనపరచాలి. కనుక మన ఎదుటివారి పట్ల చూపించే ప్రేమను బట్టి వాళ్ళు ఇంకా దేవునిలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రేమ చూపించలేనప్పుడు ఇదిగో ఇక్కడికి వెళ్తే ఎవరో మనల్ని పట్టించుకోవట్లేదు, కనీసం ఎలా ఉన్నారని కూడా అడగట్లేదు, కనీసం మొన్నటి వారం రాలేదేంటి, ఎందుకు రాలేదు, ఏమైంది, మీకు ప్రాబ్లం ఏంటి, ఇంట్లో ఏమైనా బాగోలేదా, ఒంట్లో ఏమైనా బాగోలేదా అని అడగట్లేదు కనీసం. అంటే వీళ్ళకి ప్రేమ లేదని సంఘానికి వచ్చే వాళ్ళు కూడా రాకుండా పోతారు. అంతే కదండి. కాబట్టి ఏదో వచ్చాము విన్నాము వెళ్ళిపోయామన్నట్టుగా ఉండకూడదు. పక్కనున్న వారితో ఏం చేయాలి? ప్రేమగా మాట్లాడాలి, పలకరించాలి. రాకపోతే అవసరమైతే ఫోన్ చేసి ఎందుకు రాలేదు మొన్నటి వారం, ఏమైంది అని చెప్పి అడగాలి. అది ప్రేమ, క్రీస్తు ప్రేమ. కనుక మనందరము కూడా క్రీస్తు మన పట్ల చూపించినటువంటి ప్రేమను మన సహోదరుల పట్ల సహోదరిమణి పట్ల చూపించగలిగితే మనందరం నిత్య జీవానికి చేరుకుంటామని దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.